ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన గురువు గారైన బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి ఆత్మాభివందనాలండి. దేవాలయాలే ధ్యానాలయాలుగా మారాలనే కాన్సెప్ట్లో ద్రాక్షారామంలో ధ్యాన భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 33వ వారము సోమవారము మార్గశుద్ధ ఏకాదశి రోజున దోమాడ గ్రామం అండి, పెదపూడి మండలము. ఇక్కడ స్వామివారు ఉమా సమేత మాండేశ్వర స్వామివారిగా వెలిసి ఉన్నారు. ఇది ఆశ్లేష నక్షత్రము 1వ పాదము. ఇక్కడికి అందరూ మన తిరుమల మాస్టర్ అందరూ ఇచ్చేసి ఉన్నాము ధ్యాన ప్రచారాన్ని చేయడానికి. అలాగే అదేవిధంగా కొత్త వారికి ధ్యానం నేర్పడానికి ఇక్కడికి ఈ ఆలయానికి ఇచ్చేసి ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఈ ఆలయాన్ని చూసే ప్రయత్నం చేయండి. మన ఎన్ఎంసి ఛానల్ వారు ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు, వీక్షించండి. థ్యాంక్ యూ. ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా 33వ వారంలో ఉన్నామండి. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం దోమాడ గ్రామంలో శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే మనం ఇచ్చేసాము. మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఆలయం ఎంతో చక్కగా ప్రకృతితో మనకి స్వాగతం పలుకుతుందండి. శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు, అలాగే అయ్యప్ప స్వామివారు, మణికంఠ స్వామివారు మనకి స్వాగతం పలుకుతున్నారు. మరి మనం చూసినట్లయితే ధ్యాన భీమఖండం వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు. ఇది మన ఆలయం అండి. చక్కగా మాస్టర్స్ అందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. ఎంతో చక్కనైన ప్రకృతి ఒడిలో మనం ఈరోజు ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నవగ్రహ దేవతలు వెలిసి ఉన్నారు. ప్రతి గుడిలకి మనకి స్వాగతం పలికే గజస్తంభం అండి ఇది. నందీశ్వరుడు ఎంతో చక్కగా క్యూట్గా ఉన్నాడు ఇక్కడ. అలాగే తులసి వనం, మనం ఇది చూసేది ఉమా సమేత మాండేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట అండి. మన విఘ్నేశ్వరుడు చక్కగా మాస్టర్స్ అందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. ఇదండి మన శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి వారి ఆలయం, దోమాడ గ్రామం. ధ్యాన భీమఖండలో 33వ వారము దోమాడ గ్రామంలో ఆశ్లేష నక్షత్రం 1వ పాదము ఉమా మాండేశ్వర స్వామి ఆలయంలో మనం ధ్యాన భీమఖండ ప్రారంభించుకున్నాము. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే గీతా జయంతి, ఏకాదశి నక్షత్రం ప్రభావం చేత అద్భుతమైన శక్తివంతమైన రోజున ఈ రోజున భీమఖండకు విచ్చేసిన ఆత్మబంధువులందరూ ఎంతో ధన్యులు. ఈరోజు ధ్యానం చేయటం ఈ శివాలయంలో ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. ధ్యాన భీమఖండకు, ధ్యాన భీమఖండకు, ధ్యాన భీమఖండకు, ఉమా మాండేశ్వర స్వామి వారికి, ఉమా మాండేశ్వర స్వామి వారికి, ధ్యానఖండకు ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, శాకాహార జగత్ की, ज्ञान जगत की, पिरमिड जगत की, ज्ञान భీమఖండానికి దోమాడి గ్రామానికి ఉమా మాండేశ్వర స్వామివారి की ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. ఎన్ఎంసి ఛానల్ की థ్యాంక్ యూ. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. ఇది ధ్యానం అంటే మానవుని యొక్క జీవితంలో మొట్టమొదటిది మౌలికమైనటువంటి సూత్రం ఇది. దీన్ని ఎవ్వరూ చెప్పలేదు. ఇది 12 సంవత్సరాలు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్ని సేవలు చేయించుకుని, రే అమ్మగారు కాయగూరలు తెమ్మన్నారుతే, రే వాటర్ బాటిల్ అయిపోయి అప్పుడు వాటర్ బాటిల్ కావడం నీళ్ళతే, అన్ని పనులు చేయించుకునేవాడు. 12 సంవత్సరాలు చేయించుకునేవాడు. ఆ గురువు గారికి సేవ చేయించుకునేవాడు. సేవ చేస్తే అన్నీ చేశాక అప్పుడు ఆఖరిని 12 సంవత్సరాలు అయ్యాక వీడు పెట్టిన కష్టాలన్నింటిగా తట్టుకుని నిలబడితే కనుక అప్పుడు చెవిలో చెప్పేవాడు, నీ శ్వాసను గమనించడం అదే మంత్రం అనేవాడు. అంతే. అలాంటి మంత్రాన్ని క్షణంలో అందరికీ చెప్పండి. ఒకరు బానిసత్వం చేసి రోజులు లేవు. ఒకరు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, ఒకరిని అడిగే పని ఉండదు. ఎవరి శ్వాసతో వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, ఏ రకమైన జీవితం జీవించాలో వాళ్ళు జీవించడానికి శక్తివంతులు అవుతారు. ఎవరిని దేహి అన్న జాతకం చూడమని కూడా అడగడం. అన్నీ బాగుంటే ఇంక జాతకం పనికి వెళ్తాం మనం. ఎందుకు వెళ్తాం మనం? అయినా ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఆర్థికంగా డబ్బు బాగుంటే అప్పుడు దగ్గరికి ఎందుకు వెళ్తాం? అలాగే మన ఆరోగ్యం బాగుంటుంది, మహాభాగ్యవంతులు అవుతాం. శ్వాస మీద ధ్యాస అన్నది రామబాణం వంటిది. దీనికోసం మేము ఎన్నో మైళ్ళు తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని నేర్చుకున్నాం మేము. అయితే నేర్చుకుని ఇందులో లాభం పొంది ఇప్పుడు ఏం చేసామంటే ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం నుంచి ఆనుకుని 108 శివాలయాలు ఉన్నాయి. ఇది ఆశ్లేష నక్షత్రం 1వ పాదం శివాలయం ఇది దోమాడ. ఈ దేవాలయానికి వచ్చి పొద్దునుంచి ధ్యానం చేసి అక్కడ ఈ ధ్యాన రహస్యాన్ని అందరికీ తెలియపరచాలి. ఎవరి చేతుల్లోనూ ఎవరు బందీ అయి ఉండకూడదు. మన జీవితాన్ని మనం హాయిగా జీవించాలి. చక్కగా ఉంటుంది మా మనసులో బెంగ బెడద ఉంటే పోతుంది, తేలిక అవుతుంది. స్నానం చేస్తే శరీరం బాగుంటుంది, ధ్యానం చేస్తే మనసు బాగుంటుంది. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద చేసి పెట్టండి. ధ్యానం ఉపయోగాలు చెప్పాను మీకు. ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు 2 కళ్ళు మూసుకోండి. ముక్కులోంచి లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలిని మాత్రమే కనిపెట్టండి. మీరు ఏం గట్టిగా పీల్చొద్దు. కళ్ళు కూడా గట్టిగా మూయవలసిన పని లేదు, శరీరాన్ని ఎక్కడా బిగించవలసిన పని లేదు. స్థిర సుఖ ఆసనము. శరీరానికి సుఖాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఇచ్చారా? ఇప్పుడు ఇస్తున్నారు. జీవితం మారింది నాళ్ళకి. బ్రేక్ ద రొటీన్. ఇప్పుడు రొటీన్ జీవితం మార్పు జరుగుతుంది. వాళ్ళ నుంచి ఆరోగ్యవంతులు అవుతారు, మహాభాగ్యవంతులే. ఇల్లు మేడ అన్నీ ఉన్నాయి. భాగ్యవంతులే కానీ మహాభాగ్యవంతులు అవ్వాలంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం వచ్చింది. నేను 5 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను మీ చేత. హాయిగా కూర్చుని శ్వాసను ధ్యాస పెట్టి ఇది మన ఆలయం అండి. చక్కగా మాస్టర్స్ అందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. శివాలయం ఆశ్లేష నక్షత్రం 1వ పాదం ఉమామాండేశ్వర స్వామి వారి దేవుని పేరు ఉమామాండేశ్వర స్వామి. స్వామివారి పేరు ఉమామాండేశ్వర స్వామి. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. కర్కాటక రాశి. రాహుకేతువు కుజదోషం, కేతుగ్రహ దోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకున్నట్లయితే వారి కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ యొక్క స్థల పురాణం ఏమిటంటే, మాండవ మహాముని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి
ఆ యొక్క పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యి శివలింగ రూపంగా కావాలనుకుంటే ఆయన శివలింగ రూప దర్శనం ఇచ్చారని ఆయన. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని వేల సంవత్సరాలు అర్చన అభిషేకాలు చేసుకున్న తర్వాత ఈ గ్రామం వారు ఆ యొక్క శివలింగ ఆరాధన శైవారాధన ప్రకారంగా మేము మమ్మల్ని నియమించారు. అప్పటి నుంచి మేము చేస్తున్నాం. ఇంకమని అన్న ప్రసాదమే ధారణ శక్తి, పత్రిజీ ఆశీసులతో పరిపూర్ణం. జ్ఞానమంటూ మనసు తలుకేయగా, ఆహారం వెలిగించు వెలుగు నిండుగా. పండిన అన్నం ప్రాణసారం ధ్యానానికి ఇస్తుంది వెలుగు, శరీరానికి బలమందిస్తూ మనసుకు మార్గం చూపిస్తూ. పిరమిడ్ ధ్యానం సాక్షిగా అన్న ప్రసాదం అందిద్దాం, పత్రిజీ ఆశీర్వాదంతో నిత్యం సంతోషంగా జీవిద్దాం.